మహాదేవ శ్రీమాత్రే నమః. ఆగస్టు నెలలో ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం తెలుసుకోబోయే ముందు, మరి గడిచిన సుమారుగా ఒక సంవత్సరన్నర నుండి 2024 ఆగస్టు నుండి లేదా 2025 ఫిబ్రవరి మార్చి నుండి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు, మనీ బ్లాకేజెస్ కావచ్చును, అదేవిధంగా ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడాలు కానీ, మన కింద పనిచేసేటువంటి వర్కర్స్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కావచ్చును, వర్కర్స్ వల్ల మనకేమైనా ఇబ్బందులు ఏర్పడడం కావచ్చును, లేదా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో గత సంవత్సరన్నర నుండి చాలా అంటే చాలా చెడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అది ఆరోగ్యమా, మనీ రిలేటెడా, లైక్ వాహనము కావచ్చును, మార్చాలి అనేటువంటి తపన, మార్చడము, ఇల్లు కొనాలి అని ఇల్లు కొనడము కావచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నటువంటి వారు ఈ యొక్క సింహరాశి వారు. చాలా అంటే అసలు ఒకటి రెండని కాదు, ఎన్నో ఇబ్బందులు. సో నమ్మినటువంటి వారి నుండే వెన్నుపోటు రావడం, ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి పిల్లలు కాస్త తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడం, ఇలా పెద్ద ఎత్తున మనం రావాల్సిన డబ్బు రాక ఇబ్బందులు పడడం, పిల్లలు ఒక్కసారిగా ఉండి డల్గా అయిపోతుంటారు. ఎందుకట్లా? అలాంటి విషయాలు. సో అందుకే వ్యక్తిగత జాతక రీత్యా చెక్ చేసుకోండి, ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి విషయాలను. ఏదేమైనప్పటికీ కూడా సింహరాశి వారికి మరి యొక్క ఆగస్టు నెల మీకు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలను తెలుసుకుందాం. ముఖ్యంగా కోపము, అహంకారము, తొందరపాటు నిర్ణయాలను తగ్గించుకుంటే మాత్రం మంచిది అని చెప్పడం జరుగుతున్నది. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ పరిపాలన, రాజకీయ, విద్య, మీడియా, మేనేజ్మెంట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ప్రత్యేకంగా అనుకూలమైనటువంటి సమయం. వ్యాపారులకు విస్తరణకు మంచి అవకాశాలు వస్తున్నాయి. వ్యాపారాలకు సంబంధించి విస్తరించడానికి మంచి అవకాశాలు, కొత్త బ్రాంచ్ లేదా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనేటువంటి ఆలోచనలు విజయవంతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే పెద్ద ఒప్పందాలపై సంతకం చేసే ముందు కొన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చును. గతంలో చేసినటువంటి పెట్టుబడుల నుంచి కూడా ప్రయోజనం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే విలాసవంతమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కొంతమేర అనవసరం లేని ఖర్చులను నియంత్రిస్తేనే భవిష్యత్తుకు మంచి పొదుపు అనేటువంటిది చేయగలరు. అదేవిధంగా కుటుంబము, దాంపత్యము విషయాలలో కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. గత కొంతకాలంగా గొడవలు కానీ, ఈగో ఫీలింగ్కి వెళ్ళి మాట్లాడుకోకపోవడాలు కానీ చాలా ఉన్నాయి. మరి ఇంట్లో కొంత అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరగబోతున్నాయి. సో వివాహం కాని వారికి కొంత వెయిట్ చేయండి, ఇది సరైనటువంటి సమయం అయితే కాదు. ఏమైనా సంబంధాలు మంచివి ఒకవేళ వస్తున్నాయి అని అనుకుంటే గిట్లా చూడండి, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. వివాహానికి మాత్రం ఇది సరైన సమయం కాదు. ఇక అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. కాళ్ళకు దెబ్బలు తాకడాలు, చేతులకు దెబ్బలు తాకడాలు, లైక్ ప్రదేశ మార్పులు కానీ, అయితే అధిక ఒత్తిడి, గుండెకు సంబంధించినటువంటి ఆరోగ్యము, రక్తపోటు వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. సమయానికి విశ్రాంతి, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామం చేయడం ఎంతో మంచిదని చెప్పడం జరుగుతున్నది. మరి విద్యార్థులకు ఇది పురోగతి కలిగించేటువంటి నెల. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కష్టానికి తగినటువంటి ఫలితం లభించే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగము లేదా విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా కూడా ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. ఓం హరాం హ్రీం హరౌం సహ సూర్యాయ నమః. ఓం హరాం హ్రీం హరౌం సహ సూర్యాయ నమః. ఓం హరాం హ్రీం హరౌం సహ సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠి
అనే మంత్రాన్నైనా చదువుకోండి. కొంతమేర గోధుమలు లేదా బెల్లాన్ని దానంగా ఇవ్వండి. తండ్రి లేదా గురువుల ఆశీర్వాదం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించండి వీరి యొక్క ఆశీర్వాదం తీసుకొని. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారికి మళ్ళీ చెప్తున్నాను, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనే విధంగా మీ జీవితంలో ఏదన్నా ఒకటి మాత్రం శుభంగా ముందుకు వెళుతుంది. సో తప్పకుండా నన్ను ఎవరైతే కలుస్తారో వారు అదృష్టవంతులు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. గడిచిన రోజులు చాలా బాగా లేవు. మరి గడుస్తున్న రోజులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికంటే ముందు, అసలు గత ఒక 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు. నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను, అమ్మవారు మిమ్మల్ని మీ అమ్మవారు అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే మీరంతే అంత ప్రేమ నాకు. పంచాంగం చెప్పడము, ఆ ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లున్నాయి. 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత ఒక 1 డే 2 డే అటు ఇటుగా. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్‌గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్‌లో గాని, పేపర్‌లో గాని. ఎక్కడికి వెళ్ళామనో కూడా మాకెలాంటి రిజల్ట్ లేదు గురువుగారు. మీరు చెప్పారు, మీరు చెప్పింది చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వెషన్స్ నేనే వేస్తా. మీ జీవితంలో ఇది జరిగిందా? ఇది అయ్యిందా? అది అయిన తర్వాతనే నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తా. కనుక డైరెక్ట్‌గా నేరుగా ఏం గావాలని నేను అడగను ఫస్ట్. ఒక 2, 3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత, నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకొక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తా. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి. మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు ఒకవేళ, వన్స్ నన్ను కలవండి. మీ జీవితాన్ని మార్చుకోండి.